ఉండేది రైటింగ్ అంటే మీరు కూర్చుని సెపరేట్ అయ్యి తర్వాత ఇవన్నీ రాసుకోవడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అలాగా సో, ఇన్‌స్పైర్ అవుతూ ఉండేవాళ్ళా డైలీ సమాజంలో జరుగుతున్నవి చూస్తూ? అనేంద్ర ఏమైందంటే పర్చూరి బ్రదర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ ఎయిమ్స్, ఏ ఆశలు, ఆశయాలు ఏమీ లేవు. నాకు ఏందంటే ఒక ప ఒక రూ. 1000, రూ. 700 నాకిస్తే, పాకెట్ మనీ ఇస్తే, అక్కడ వాంగనే ఏమైందంటే నాకు మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ సీట్ వస్తే, దాని తర్వాత చదివి డాక్టరేట్ చేసి, తర్వాత డీలిట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి అనేది కూడా మైండ్లో పెట్టుకున్నా. అనగానే నేను యూనివర్సిటీ అప్లై చేస్తే ఎంఫిల్ వచ్చింది సీటు, మార్కులు అవి చూసి. వస్తే ఇలా చెప్పా, సార్ రోజుకి ఒక గంట గైడ్తో, ఇప్పుడు మా క్లాస్ ఉంటుంది కదా, గైడు నాకు ఉంటుంది అనమాట. అది 1 అవర్ 1.5 అవర్ ఉంది. యూనివర్సిటీలో వచ్చి ఎంఫిల్ సీట్ వచ్చిందా అన్నాడు. ఎప్పుడు చేసి అది అప్లై చేశారు సార్, అందుకే వచ్చింది ఇది అని చూపించాను. ఆ చిట్టి అని చూపిస్తే, అవునా, వెరీ గుడ్ అయ్యా, అంటే ఎప్పుడు ఏంది మరి అంటే ఒక గంట చాలు సార్ అన్న. ఇప్పుడు మేము 1 గంటకి ఇంటికి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ పడుకొని వచ్చేస్తాం 3-4 గంటకి. ఆలోపు వస్తావా? ఆలోపు వస్తా, ఒక గంటే సార్, రావటం ఒక అరగంట, వచ్చే అరగంట సార్, 2.5 గంటలు అట్టా ఉంటాను సార్ అంటే ఆడ వాళ్ళు వచ్చేలోపు ఆ పనులతో చేసుకునేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. అకౌంట్స్ పనులు చేసేవాడిని, బ్యాంకు పనులు చేసేవాడిని, ఇన్కమ్ ట్యాక్స్ వేరే వాళ్ళతో కలిసి చేసేవాడిని, పర్చూర్ బజార్ దగ్గర నవలంటూ రాసేవాడిని. ఈ ఏ కథలో ఏమి డైలాగ్స్ అవన్నీ ఫెయిర్ చేస్తూ ఉండేవాడిని. ఫెయిర్గా. అప్పుడు బిగినింగ్లో మనకేం తెలియదు కదా అది. అది తర్వాత ఇక్కడ అలవాటైపోయింది. ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. పాస్ అయితే వాళ్ళకి చూపించా, అంటే ఏమయ్యా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, వెరీ గుడ్ ఏది ఒకసారి కూడా నువ్వు ఎగ్గొట్టకుండా నా దగ్గర, అంటే వెరీ గుడ్ అంటే నెక్స్ట్ డాక్టరేట్ అప్లై చేసుకోమంటారా సార్ అంటే చేసుకోవాలండి. మరి డాక్టరేట్ సీట్ వచ్చింది. అక్కడ నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అంటే 10 మంది ఉంటారు పర్చూడల దగ్గర, నేను 11వ వాడిని. 11 అంటే నేను బాయ్ లెక్క, వాళ్ళకి అటు ఇటు వాళ్ళ 10 మంది వాళ్ళు వాళ్ళకి కథలు, ఇన్స్పిరేషను, సీన్స్ ఇన్స్పిరేషను, ఆ డిస్కషను ఉండేది. నేను కూడా నుంచుని ఉండేవాడిని. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో సపర్యాలు నేను చేసుకుంటూ ఉండేవాడిని పర్చూర్ బ్రదర్స్కి. అంటే నన్ను అవకాశం ఇచ్చారు, నన్ను ఇక్కడ ఉండనిచ్చారు మద్రాసులో. అందుకని ఎప్పుడు నాకు సంతోషంగానే చేసేది. ఆయన ఎప్పుడన్నా కాళ్ళు నొక్కమన్నా, చేతులు నొక్కమన్నా, తల నొక్కమన్నా, మసాజ్ చేయమన్నా, అది నా తండ్రికి చేసేవాడు, నా తండ్రికి చేస్తాను. నా తండ్రి కూడా నన్ను ఎంత ప్రేమించలేదేమో, అనవసరంగా భయపడి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ నేనంటూ ఏమీ తెలియకుండా పోసాని అనేవాడు ఎవడు, ఆయన ఏమన్నా సర్టిఫికెట్ ఉంటే ఇవ్వు అట్లాంటి వల్ల ముఖం చూశాడు. గోపాలస్ గారు ఓకే అన్నాడు, ఆయన ఓకే అన్నాడు. అందుకని వాళ్ళిద్దరు వాళ్ళు కొన్ని ఇసుక్కున్నా ఇంకోటైనా కానీ ఏ ఒక్కరోజు కూడా బాధపడిన సందర్భం లేదు. 5 ఏళ్ల పాటు. 5 ఏళ్లలో ఎలా మెరుగయ్యానంటే, పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు కలిపి ఎంత రాస్తారో అంత ఒక్కడిని రాసేంత కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు, పరుచూరాళ్ళు నాకు ఇచ్చారు బ్రదర్స్. అంటే వాళ్ళ ఇవ్వబట్టేగా, ఇది రాయి అంటే నేను రాయబట్టేగా, వాళ్ళు రాయమని నన్ను భుజం తడితేనే కదా అవి మేకులాగా రాసి అది ఏమో చివరికి మంచి బుల్లెట్ లాగా ఉంది ఒక రాయి. అట్ట బుల్లెట్గా నేను తయారైపోయా. ఏదైనా సరే ఐ కెన్ రైట్. నీతులా, భూతులా, అదా ఇదా, రామ కృష్ణ, రామాయణమా, మహాభారతమా, ఓల్డ్ లిటరేచరా, మోడర్న్ లిటరేచరా, ఆధునిక కవిత్వమా, ఆధునిక వచన కవిత్వమా,
ఏమున్నా కానీ నవల్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ రాసి పారేసాడు. ఎన్ని ఇయర్స్‌కి వచ్చింది మీకు ఆ కాన్ఫిడెన్స్? వాళ్ళ దగ్గర ఎన్ని ఇయర్స్ ఉన్నాక వచ్చింది? ఎంత 5-6 నెలలకే ఫట్. నేను వచ్చిన 2-3 నెలలకే ఆ 10 మంది తీసి పారేశారు. నన్ను ఎక్కడే ఉంచారు. 10 మంది ఒకేసారి వెళ్ళిపోయాడు. బాబు వద్దు బాబు మాకు అంటే 10 మంది నేను ఎగరెస్ట్ అనమాట. అంటే వీడేంటి మాట్లాడుకుంటూ ఉంటాడు ఏంటి వీడు పెద్ద బిల్డప్ లాగా. అంటే నేను మామూలుగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడటం చూశారు తప్ప అప్పుడు ఇంట్రోవర్ట్ అనుకుంటా మీరు. నేను ఎప్పుడు మాట్లాడను. ఎవరు వచ్చినా కానీ నవ్వుతా ఉండేవాడిని. అది వాళ్ళు ఏంటంటే నన్ను అది ఇది చేయటం చూసి వాళ్ళు పరచురాళ్ళు నేను చెప్పే ఇట్లా ఇట్లా అన్నారు సార్ అంటే ఆ 10 మందిని తీసి పరిస్థితులు నవ్వుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు అన్నారు, ఏమయ్యా నువ్వు మన వాడివని నేను ఉంచట్లేదు, నువ్వు మంచివాడివని, నువ్వు చాలా నిదానస్తుడివి, మంచివాడివి, ఆనెస్ట్, చూసాక మా ఇంట్లో ఉంటావు, ఆఫీస్లో ఉంటావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ కూడా ఒక్కసారి తలదిప్పి కూడా చూడవు, ముందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏమి లేదు, అందుకని నువ్వు మాకు నచ్చావు, బాగా ఉండు, నువ్వు బాగుంటావు, ఇదే చెప్పారు. అట్లా ట్రావెలింగ్లో ఇక రకరకాలుగా ఉంటారుగా, రకరకాలుగా అంటే ఎప్పుడు తిట్లు భరించవచ్చు, కొట్టినా భరించవచ్చు, గుండెల్లో గుద్దితేనే బాధ. ఓకే. ఎవరు గుద్దారు అలా? ఎవరైనా ఎవరు గుద్దాలా? పోయిన ప్రధానమంత్రి గుద్దుతాడు నాకు గుద్దాడు కదా. ఎక్కడో ఎప్పుడో ఒక బాధ వచ్చింది. బట్ ఎట్లా రాసేవాడిని అంటే నాకే తెలియకుండా వచ్చేసేది. నాకు తెలియకుండా రాస్తా ఉంటే గోపాలస్ గారే, ఆయన ఎంఏ లెక్చరరు, ఎంఏ లిటరేచరు, బాగా చదువుకున్న మనిషి, ఆయన మెప్పించడం అంటే వెంకటేశ్వరరావు గారు బాగా నాటకాలు రాసిన మనిషి, సమాధి కడుతున్నాం, సందాలు ఇవ్వండి, మంచి అది అనుకుంటే అలా ఎవరు రాశారు, మంచి రాశారు. వాళ్ళిద్దరిని మెప్పించడం అంటే వల్లే కాదు, ఆ పారిపోయిన 10 వల్ల కూడా కాదు. అది తెలియకుండానే వాళ్ళిద్దరు కూడా నన్ను చూసి అభినందించే స్థాయికి వచ్చా. ఇది వాళ్ళు నవల్స్ కూడా రాసేవాడు అనమాట. భరతఖండం భగ్గమంటుంది, నల్లపూసలు అట్ట దాన్ని ప్లాట్ చేసి నువ్వు దీనికి భరతఖండం ఇలా రాయండి అలా రాస్తూ ఉంటే వెంకటేశ్వర గారు చూసి సార్ ఏమిటయ్యా ఇట్లా రాసావేంటి, ఇది అంబస్తేంటి అనేవాడు. అది ఇది సార్ అంబస్త్ అంటే ఏమీ లేనివాడు అట్టండి, కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడు, ఇంకోటి అట్లా అంటే అవునా కరెక్టేనది, కరెక్టే. మళ్ళా అది అన్నీ రాసిన తర్వాత నవల్స్ ఇచ్చేయాలి కదా, 2-3 పేజీలు అయిన తర్వాత అది చూపిస్తే ఆయన చెప్పేసేవాడు. అంటే వాళ్ళు రాయలేక కాదు, అన్ని వర్కులు ఉంటాయి, అవి చెప్తూ ఉంటాడు. నేను నా పిచ్చితనంతో ఏదో నాకు ఉంటుంది కదా, నాకు పైచం ఉంటుంది కదా, దాంతో రాసేవాడు అనమాట. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఈ భవిత అనే ఒక పేరు అమ్మాయి వచ్చింది, తలుపు కొట్టింది, ఎందుక గోపాలస్వామి ఉన్నాడు, లోపలికి రమ్మన్నాడు, తలుపేసుకున్నాడు. అప్పటి నుండే సృష్టి కథనానికి కారణమైంది, ఈ తలుపు మోయటం సృష్టి కథనానికి కారణమైంది అని రాశా. ఏంటి సృష్టి కథనానికి కారణం ఏంటంటే లోపలికి వెళ్ళాడు కదా, లోపలికి వెళ్తే వాడు ఆలింగనం చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఇంటర్ కోర్స్ చేసుకుంటాడు, అప్పుడేమవుద్ది, బిడ్డ పుట్టుద్ది, సృష్టి కథనం అంటే అదే సార్ అన్న. అంటేనా అవునా, బాగుంది అట్లా అభినందించేవాళ్ళు. మరి ఎలా బయటికి ఎలా వచ్చారు? ఏ డిస్ట్రిక్ట్? అట్లా కూడా అనేవాడిని. ఎట్టెట్ట అయిపోయిందంటే జగంలా సాగింది, జగతిలా సాగింది అనమాట. ఏమిటయ్యా జగం అని చెప్పయ్యా. జగతిలా సాగింది, జగంలా అంటే వేగంగా సాగింది సార్, జగతిలా అంటే ప్రపంచం అట్లా వెళ్ళిపోతుంది, అట్లాంటివి ఏమిటయ్యేను ఉండయాలివ్వా
అనేవాడు. నాకు ఎక్కడో ఎప్పుడో మనసులో వస్తూ ఉండేవి. ఇది మనకి శ్రీశ్రీలాగా. నాకు గనక మీరు ఇది మద్రాసులో ఉండి ఇక్కడ ఇక్కడ గనక హైదరాబాద్ రాకపోతే ఇండస్ట్రీ అక్కడే ఉంటే నేను శ్రీశ్రీవంత అయ్యేవాడిని. అంత ఇష్టం నాకు శ్రీశ్రీ అంత రాస్తా నేను. అంత రాయాలని కోరిక నాకు. అంత చేయాలని. ఆయన కూడా క్రియేట్ చేస్తాడు. ఆయన పెంగళి గారిలాగా శిల్పం అది గెలపం అంటాడు. గెలపం అంటే మీనింగ్ లేదు. ఓన్లీ రాసుకునేవాడు అనమాట అట్లా మాయాబజార్లో. ఏమిట్రా శిల్పం శిల్పంగా సార్ అది గెలపం అనేవాడు పెంగళి గారు, పెద్ద రచయిత. అట్లా నాకు అనేది వీళ్ళకంటే ఒక పదాలను క్రియేట్ చేయాలి. అంబస్తును అగస్త్య భ్రాతను నన్ను ఆదరించి నా అగుగాములు సమాదరించి ఉనికినిచ్చి ఊపిరి పోసిన మనిషి మతస్థులు మనసు కులస్తులు నా సమ్మతులు పోర్చూరి సోదరుడు. అట్లా ఇట్లా ఇట్లా ఏమిట్రా రాశావు వెంకటేశ్వరరావు గారు, ఏమిటయ్యా ఈ పిచ్చి 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 అదే అదే సార్ థ్యాంక్స్ చెప్పడానికి థ్యాంక్స్ చెప్పడానికి ఇంత అంటే నేను ఇప్పుడు ఇవన్నీ పోయింది రాజా. అంటే నాకు మద్రాసులో ఉంటే ఈ పాటికి డిలిట్ కూడా అయిపోయేది, ప్రొఫెసర్ని అయిపోయేవాడిని. నాకు అక్కడ ఉండి ఎన్నో రాయాలనుకునేవాడిని. తర్వాత ఓన్గా ఎలా స్టార్ట్ చేశారు, ఎలా బయటకు వచ్చారు? అక్కడ పరుచూరి గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఏదో అయ్యి బయటకు వచ్చి అన్నారు కదా. అంటే ఎక్కడైనా వస్తున్నాను ప్రపంచంలో. ఒక రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, వ్యవసాయాల్లో ఉంటాయి, వ్యాపారాల్లో ఉంటాయి, కాపురాల్లో ఉంటాయి, సంసారాల్లో ఉంటాయి, స్నేహాల్లో ఉంటాయి, యూనివర్సిటీలో ఉంటాయి, స్కూల్లో ఉంటాయి, ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఉంటాయి పిల్లలతో సహా. అభిప్రాయ భేదాలు ఉండని సమాజం ప్రపంచంలో ఉండదు. అది మంచా చెడా అని. ఇది పరుచూరి నాకు మధ్య మంచా చెడా అనేది నేను చూడను. మీ స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇండస్ట్రీలో చాలా అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చేమో మేబీ. ఏం లేవు అస్సలు. 99% ఉండవు నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను. నేను సినిమా రాస్తాను చూడు, అసలు వేరే వాడితో మాట్లాడడానికి టైమే ఉండేది కదా నాకు. మీరు ఎంక్వైరీ చేయండి. అసలు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. వాళ్ళు ఎక్కడున్నాడు రా పోసాని అన్న దానికి వెళ్ళాడంట సార్. అది ఎక్కడికి రారా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఇంకోసారి ఎక్కడ ఉంటాడు, ఏ హోటల్లో ఉంటాడు రా, ఇట్లా అట్లా రాసేవాళ్ళు షార్ట్ టైంలో. 1 ఇయర్కి ఒక 25 మూవీస్ రాసినట్టు ఒక సంవత్సరంలో. అట్లా రాసేవాడిని, అన్బిలీవబుల్గా రాసేవాడిని. అయ్యా అవి నాకు గరతలా మలకం అనుకో. ఆ తర్వాత ఆర్టిస్ట్గా పెడితే ఆ షార్ట్ టైంలో 500 సినిమాలు యాక్ట్ చేశాను. ఎట్ట చేశారో నాకే తెలియదు. చేస్తే ఏవి అంటే నాకు కావాల్సింది పని, డబ్బు. 1500తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? దేని సినిమాకా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ రెమ్యూనరేషన్? నాకు ఫస్ట్ అప్పుడు మార్కెట్లో పరుచూరు మీద శ్రద్ధ తీసుకునేవాళ్ళు అంత డబ్బులు ఇచ్చాడు ఫస్ట్ ఆయన. ఎవరు? పిఏపి సుబ్బారావు గారు అంటే అక్కిన నేస్తరావు గారు బియ్యంకుడు. ఈ కుర్రోడు ఎవర్రా అడిగారంట. ఈ మనవాళ్ళేనండి, పోతానికి కృష్ణమూర్తి చదువుకుంటాడు, యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాడు. డాక్టరేట్ ఏంటి మా పరుచూరు దగ్గర ఉండటం ఏంటి బాయ్ లాగా అంటే అక్కడ పేరు రాసుకుంటా ఆయనతో అక్కడ కూడా రాస్తాడు సార్. బాగా 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 రాస్తున్నప్పుడు మరి ఎందుకు అబ్బాయి రైటర్ అవ్వడు అంటే ఎవరు ఇస్తారు సార్? అది ఆ పిల్లడు భయం. పరుచూరు దగ్గర ఉండి మరి డబ్బులు గిబ్బులు అబ్బాయికి పాకెట్ మనీ కావాలి అవి అంటే మోహన్ దీనికి కారకుడు మోహన్ గాంధీ గారే డైరెక్టర్. ఆయన అమ్మో నేను చేయను సార్ అంటే నన్ను కోపడ్డాడు మోహన్ గాంధీ గారు. ఏం చేస్తావు, పద్ద ఇక్కడే ఉండి బాయ్లాగా ఉండి ఇలా ఉండిపోతావా చివరిదాకా? నేను పెళ్ళిగిల్లి చేసుకొని ఇల్లు నీకు రావా అంటే కాదు సార్, అక్కడ డాక్టరేట్ చేసుకున్నాను, అదే వద్దులే సార్ నాకు రైటింగ్ ఎందుకు వద్దు, ఒక చెప్పు చూద్దాం, ఒక చెప్పు. నాకేం తెలుసు సార్ అన్న. సరే చెప్పు, నువ్వు ఓని చెప్పు, పావుగంట చెప్పు ఒకటే. సార్ అదే సార్ రేపు చెప్తాలే సార్ ఓని సరదాగా పరుచూరులో బంద్ చేసుకుంటున్నాను ఎప్పుడన్నా వెళ్ళి ఓ పావుగంట చెప్పాను.
ఒక పోలీస్ కథ చెప్పి ఇదే సార్ నాకు వచ్చు ఎందుకంటే ఎవరు రాదు సార్ అన్న. అవునా ఇదే వచ్చా నీకు ఫోన్ చేసుకొని ఆయన ఫోన్ తీసి పిఏపి సుబ్బారావు గారి కొడుకు ఫోన్ చేశాడు. పిఏపి సుబ్బారావు గారు అంటే నాగేశ్వరరావు గారి అక్కడి నాగేశ్వర గారు వియ్యంకుడు. సుశీలమ్మ గారు ఉన్నారు చూడండి, సుశీలమ్మ గారు ఆయన కోడలు, ఆయన సుబ్బారావు గారి కొడుకు నాగేశ్వరరావు గారి అల్లుడు ఫణిభూషణరావు గారు ఆయనే, ఆయన పెద్ద ప్రొడ్యూసరు. అయితే ఇదే సార్ అంటే ఆయన ఫోన్ చేసి బాబు నాన్నకి చెప్పు కథ ఓకే అయిపోయింది అంటే మోహన్ గాంధీ గారు డైరెక్షన్ చేయబోతున్నాడు, కథలు ఎత్తుక్కుంటున్నాడు అంటే ఎవరు చెప్పారు కథ అంటే పోసాని గారి దగ్గర పరుచూరి వాడి దగ్గర ఉన్నాడే మన పోసాని కృష్ణమురళి, అతను అవునా బాగా చేశాడా రమ్మను వచ్చాయి అని పెట్టేసి ఏమన్నా తెలుసుగా సుబ్బారావు గారి రెండో అబ్బాయి ఏమన్నా తెలుసా, నాకేంటంటే నీ కథ నాకు నచ్చింది, ఈ కథే ఈ పావుగొంగ కంటే నాకు వచ్చింది, మిగతా కూడా నువ్వు రాయి సార్. నేను ఊరికనే అన్నాను సార్ ఒరే అని తిట్టాడు. బాగా బ్రహ్మాండంగా రాశావు అని మద్రాసు తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చొని సుబ్బారావు గారి ముందు చెప్పారు. పోతాను కృష్ణ అబ్బాయి చెప్పారా సార్ కథ బాగా చెప్పాడు సార్ అంటే వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ కథలు రాస్తారు. ఇల్లరికం ఆదర్శ కుటుంబం, ఎల్వి ప్రసాద్ వాళ్ళ బ్యానర్లోనే ఫస్ట్ డైరెక్షన్ చేశాడు పెద్ద కొడుకని, అట్టా హిందీ అన్ని పెద్ద హిందీలో కూడా చాలా సినిమాలు చేస్తారు. అది నన్ను పిలిచి కృష్ణమల్లి నమ్మనంటే సార్ నమస్కారం నెట్టారు అసలు. ఆయనకి ఇంత ఆయన చూడాలంటే డాన్లా ఉంటాడు మనిషి, పెద్దరికం. సార్ నమస్కారం సార్, ఏ కృష్ణమురళి కథ చెప్పామంటారు చెప్పు గమ్మటే సార్ అన్న కూర్చో. ఆయన కూర్చోవాలన్న భయమే. నేను అట్లాగే ఒకే 2 నిమిషాలు చెప్పా. ఎట్లా అనుకున్నాను సార్ నేను అంటే మా బ్యానర్లో పోలీసు కథలు ఎప్పుడు చేయలే, ఇది బాగుంది. రెండో మాట పగిలిపోయింది నా చెమట, నాకు చెంప పగిలిపోయింది అనమాట. అమ్మమ్మమ్మ ఎంత హెచ్చరిక చేశాడా నేను అంటే ఆయన అడగలేకపోయాక అయినా బాగుంది చేసుకుందాం. వరమ్మను బెల్లి కొడితే బోరగాంధీ బాగుంది సాయి అన్ని చూడు అని బెల్లి కొట్టే క్యాషియర్ వచ్చాడు. 70 ఏళ్ళు ఆయనకి అప్పుడులో 70 ఏళ్ళు. ఎవరికి క్యాషియర్కి వాళ్ళతో ఫ్రెండ్స్. ఆయన సత్యం గారు సత్యం కృష్ణమురళికి అడ్వాన్స్ ఇవ్వు, అసలు ఏం దొరుకుతుందో నాకైతే ఇట్లా. సరే సార్ నమస్కారం సార్ అంటే బయటికి వెళ్ళా. బయటికి వెళ్ళిన తర్వాత రావయ్య అంటే అది తీసి పాత బీరువాలు ఉంటుంది చూడండి, లక్ష్మీ బొమ్మ వేస్తారే అట్లా తీసి డబ్బులు అడ్డు పెట్టాడు. 40,000. ఓకే ఫస్ట్ టైం అది 40,000 అంటే నేను నా జీవితంలో చూసేరగలు అసలు. ఓకే 100 రూపాయలే చూడటం కష్టం. అంటే తీసుకో అన్నాడు. ఈ మొత్తం సార్ అన్నాడు. మొత్తం కాదు అడ్వాన్స్. ఆయన 1,25,000 చెప్పాడు. పరుచూరు గారికి ఎంత ఇచ్చాడు అంత ఇవ్వమన్నాడు. అవునా సార్ ఆడు ఉంచాడు సార్ తర్వాత తీసుకుంటాను అట్ట దగ్గర పెట్టి దాచిపెట్టుకో ఆడబెట్టాడు. మనకేమి లేవు కదా ఈ జబ్బు పెట్టుకొని దీనికి 2 పిన్నీసులు పెట్టా. అంటే పిన్నీస్ ఒకటైతే జారిపోతే మళ్ళీ పోతే డబ్బులు. ఇది ఏం చేయాలో తెలియక వచ్చిన తర్వాత ఆ ఆఫీసులో కూర్చున్నా. ఇది పరుచూరు దగ్గర ఆఫీసులో అక్కడే కూర్చొని పెట్టుకొని ఏం చేయాలా అని కూర్చొని డబ్బులు ఫస్ట్ ఏం చేయాలంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారి ఈ డబ్బులు ఎలా వాడారో చూడండి. పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి రెండో అబ్బాయి హీరో అవ్వాలనుకున్నాడు. క్యాన్సర్ వచ్చింది పాపం, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వెంకటేశ్వర గారు ఏమన్నారంటే నాటకాలు రఘుబాబు నాటక కళా పరిషత్ అని పెట్టుకున్నాడు. నా కళాకారులకి ఎంగ్ చేయడానికి కొత్త అనమాట. అప్పుడు కొత్త పెడుతుంటే అక్కడే కూర్చొని లేచి ఇందులో మళ్ళీ పెట్టి 25,000 తీసుకొని ఇక్కడ మళ్ళీ పిన్నిసి పెట్టుకొని పోయి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి 25,000 ఇచ్చాను. ఓకే ఏమిటే 25,000 అన్నాడు. అంటే మీ అబ్బాయి నాటక కళా పరిషత్తులో
నాటక పోటీలు పెడతారు కదా సార్, అందులో ఉత్తమ స్క్రిప్టు దానికి ఇవ్వండి సార్. దానికి గద్దర్ గారి పేరుతో, నా గద్దర్ గారు అంటే ఇష్టం సార్, నాకు పరిచయం కూడా. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఒకసారి నన్ను ఆయన చూశాను, మా హాస్పిటల్ మా యూనివర్సిటీకి పిలిచాము. అందుకని గద్దర్ గారి పేరు మీద 25,000 ఇది ఇవ్వండి సార్ అని 25,000 ఇచ్చాను. ఓహ్! సూపర్. నాకు ఫస్ట్ అడ్వాన్స్ నాకు ఇష్టమైన గద్దర్కే అనిపిస్తే, ఏమయ్యా గద్దర్ తెలుసా నీకు? తెలుసా? తెలిసిందే ఉంది సార్, ఆయన ప్రపంచ పురుషుడు కదా అన్న. ఏమన్నావు? ప్రపంచ పురుషుడు అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్ అని సార్ మీనింగ్. అది అదే అది అవును, అదే పెడతానయ్యా నీ పేరు పెట్టి, గదర్ గారి పేరు పెట్టి ఇచ్చేస్తా అన్నాడు. అది ఇచ్చింది ఫస్ట్ రెమ్యునరేషన్ 40,000 తీసుకున్నారు. అప్పట్లో 40,000 అంటే తెలుసా, మా ఊరు వెళ్తే 4 ఎకరాలు వచ్చేది. అయ్యేది అసలు డబ్బులు ఇంత వస్తాయి ఇంత పోతాయి అనుకునేవాడు కాదు. కానీ అంటే మీకు అప్పటికి మరి అంత డబ్బులు సడన్గా వస్తుంటే ఆ డబ్బులు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ప్రాపర్టీస్ ఎట్లా కొనుక్కోవాలి, ఇదేం ఐడియా ఉండుండదు కదా మీకు. సో ఎట్లా సేవ్ చేసుకునేవారు మరి? ఏమీ తెలియదు నాట. ఏం చేసేవాళ్ళు? డబ్బు వచ్చిన డబ్బులు దాచుకోవాలి, అకౌంట్స్ ఇవన్నీ ఏమీ తెలిసే కాదు. పెళ్ళైన తర్వాతే నాకు తెలిసింది. ఎక్కడంటే చాప కిందో దాని కింద పెట్టేవాడిని, ఏదో దుప్పటి కింద వెళ్ళిపోయేవాడిని. అవి రాసుకుంటాం తప్పితే ఈ దాచిపెట్టాలి, అవి కొనాలి లేదు. ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నాకు తెలిసి వచ్చింది, నా భార్య నేను ఉన్నాను కదా, ఇల్లు కొనుక్కోవాలి కదా, అద్దెంట్లో ఉంటే అట్లా ఎంబటే వచ్చిన షార్ట్ టైంలోనే అపార్ట్మెంట్ కొనేసాను. హైదరాబాదే. ఆడ నుంచి వచ్చారుగా, అక్కడ ఉంటే లెక్క వేరే ఉండేది అసలు. అది అక్కడ నుంచి అన్నీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అంటే కొరత లేనంత. ఎంత సంపాదించుంటారు పోసాని కృష్ణమురళి? పోసాని కృష్ణమురళియా 100 కోట్ల పైనే. నాకు ఇక ఆశలు లేవు, చెప్పాక ఆశయాలు ఇంకా కొరకటాలు ఏం లేవు. అందుకని అందుకని దేనికి ఆశపడ్డాం. ఇప్పుడు కూడా అనుకో, ఇప్పుడు సినిమా చేస్తున్నా, మా ఆవిడకి చెప్పాను, అమ్మాయి నేను ఒక 5-6 సినిమాలు చేస్తా అంటే చాలా చేశాను. యాక్టింగ్ మొత్తం చేశాను అని పెద్దవాళ్ళు అవుతారు కదా. అందుకని నేను సంవత్సరానికి 1-2 చేసుకుంటూ వెళ్తా. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక 5-6 సినిమాలు చేసుకుంటూ వెళ్తా. పోయిందనుకో, ఒక 7-8 కోట్లు పోయిందనుకో, ఆ తర్వాత ఆపేస్తా అంటే మా ఆవిడ నవ్వింది. ఆమె చదువుకుంది కదా, మీ డబ్బులే కదా, ఎంజాయ్ చేయండి, నాకెందుకు లెక్క చెప్తారు మీరు అందని అవుతారు. మీలో యాక్టర్ని అసలు ఎవరు గుర్తించారు? మీతో యాక్ట్ చేయించాలని ఐడియా ఎవరికి వచ్చింది ఫస్ట్? అదే వినాయక్ తెలుసు, వినయ్ అంటాను నేను ఎందుకో ఒక సినిమా ఎందుకో తీసుకొచ్చి చిన్న వేషం ఇప్పించారు. అప్పుడు రైటర్గా ఉన్నప్పుడే ఉంటే నేను క్రాక్ ఫెలో అని చెప్పి ఒక సినిమా చేద్దాం అనుకున్నా. మెంటల్కి ఇష్టం అనవసరం, నా ప్రొడ్యూసర్ గారు నాకు చెప్పారు కదా, అది నేను దాని డైరెక్టర్ అనుకుంటుంటే ఆయన హీరో గారికి ఏంటంటే నైటీ వేసుకోవటం ఇష్టపడలా, తోటపూడి వేణు గారికి. నైటీ బాగోదు నాకు అన్నట్టుగా, అది వద్దులే మురళి గారు, నైటీ వేయలేరు అన్నాడు. అలాగే వేణు అన్న. ఆయన ప్రొడ్యూసర్ అన్నాడు, ఆయన హీరో గారు మిగతా అంతా బాగుంది, నైటీ కొద్దిగా ఎంబరెసింగ్ ఉంటుంది కదండి అందరికి, ఎవరికైనా కానీ అన్న. అవునా, వదిలే, మీరే చేయండి సినిమా అన్నాడు. మరి నేనే ఏం చేస్తాను గురువుగారు, మరి నాకేందుకు ఎవడిస్తాడు, ఏది మన బిజినెస్ అవ్వదు కదా మనకే, ఏం పర్ల, మీరు చెప్పేటప్పుడే బ్రహ్మాండం చెప్తున్నారు, అదే యాక్టింగ్ చేయండి. అప్పటికే క్యారెక్టర్లు చేస్తున్నట్టున్నారు కదా మీరు. ఏవి చిన్న ఇవి ఇలా, ఇప్పుడు పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య అట్లాంటి చిన్న ముక్కలు పెట్టేవాళ్ళు. మీరు చేసి పెట్టండి ఆ బుట్ట, సౌందర్య బావలాగా ఒకసారి రండి, ఇంకోదాన్ని ఎస్ఐ గారు రండి, అట్లా ఇంకో రౌడీ గారా శివయ్యలో, అట్లా పిలిచేవాళ్ళు. అది అట్లా అని మళ్ళా జమినీలో మళ్ళా
ఆ చొక్కలో ఎక్కినాడు. అది అదంతా వాళ్ళకి బాగా నచ్చింది. ఈ మురళి భలే చేశాడండి అని. నాకేం కోపం వచ్చేది. మొత్తం అంతా నల్లగా రాసిపారు నూకాడు. మొత్తం నల్ల కలర్ వేసిపారు నువ్వు చంపాను అన్న. అంటే నల్లగా చేయాలని చేసి అది అందరు బాగా నచ్చింది. అట్లా నేను లెక్కేసుకోలే. అప్పుడు కూడా సినిమా చేయాలని లేదు ప్రామిస్గా. ఈ రైటే నాకు ఇష్టం. యాక్టర్‌గా ఇంట్రెస్ట్ లేదు. ఇదే ఇష్టం. అది అయిన తర్వాత లేదు. అది మెంటల్ కృష్ణ అది హిట్ అయిపోయింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ రెండోది క్రాక్ ఫెలో అని చెప్పి ఇంకో సినిమా మొదలుపెడుతున్నాం. మొదలుపెట్టి లోపు వినయ్ ఫోన్ చేశాడు. మురళి 2 రోజులు ఒక వేషం ఉంది చేయాలి మురళి అంటే, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను వినయ్ అంటాను ఆయన్ని. ఎక్కడికో సోంపేట అక్కడ ఆ ఏరియాలో బారువా శ్రీకాకుళం అవతల. అంటే 2 రోజులు నా కోసం ఇవ్వా నాయక్ అంటే అవునా అంటే మంచోడు వినాయక్ ఫస్ట్ రోజు చేశా. అందరు తెగ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే నాకు తెలియదు. నవ్వుతుంటే నేను నవ్వి అందరితో పాటు కెమెరామెన్ వాళ్ళందరూ కలిపి. అంటే వినాయక్ షూట్ అయిపోగానే రేపొద్దు కదా అన్న కూర్చొని అందరూ వెళ్ళిపోయి పక్కన కూర్చోబెట్టి నన్ను టీ తాగుతా. మురళి గారు నాకు ఒకటి చేసి పెట్టాలి ఏంటంటే మీరు సినిమా అంతా ఉండాలి అన్నాడు. అయ్య బాబో ఏంటి అట్ట అన్నా. లేదు ఒక్కరోజు వేషం చూస్తుంటే అందరూ పడి నవ్వుతున్నారు. ఇక్కడ కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. నేను చాలా బాగుంది మురళి నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాడు. అవునా ఎన్ని రోజులు అన్నాడు. 7 రోజులు వస్తే 2 రోజులు నా కోసం చేసి పెట్టు సార్ చేస్తాం. 14 రోజులు 14 రోజులు నవ్వి వాళ్ళు లొకేషన్లోనే అది రిలీజ్ అవ్వగానే పెద్ద హిట్ అయింది. బికాజ్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్ వల్ల. అక్కడ నుంచి 500 సినిమాలు తీశాను. ఇంకేం చెప్తాను.